హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు ఒక మంచి మోరల్ స్టోరీ తోటి నేను మీ ముందుకొచ్చానండి. స్టోరీ పేరొచ్చేసరికి 'సింహం మరియు స్నేహితులు' అండి. ఈ స్టోరీలో వచ్చేసరికి స్నేహం యొక్క ప్రాముఖ్యత గురించి చాలా బాగా వివరించారండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. చాలా అంటే చాలా బావుంటుందండి. మనం ఇప్పుడు స్టోరీలోకెళ్దామండి. 'సింహం మరియు స్నేహితులు.' ఒకప్పుడు ఒక అడవిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. ఎలుక, కాకి, జింక మరియు తాబేలు. వారు ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉంటారు. ఎల్లప్పుడూ అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఒకరోజు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా కష్ట సమయాల్లో తమకు మార్గనిర్దేశం చేసే నాయకుడు అవసరమని గ్రహించారు. చాలా చర్చల తర్వాత వారు అడవిలో తెలివైన జంతువు సింహమని నిర్ణయించుకున్నారు. వారు అతని వద్దకు వెళ్లి తమ నాయకుడిగా ఉండాలని సింహాన్ని అభ్యర్థించారు. సింహం భయంకరమైనది మరియు శక్తివంతమైనది అని వారికి తెలుసు. కానీ సింహం తమ అభ్యర్థనను అంగీకరించి తమ నాయకుడు అవుతాడని వారు ఆశించారు. మరుసటి రోజు సింహాల గుహ వద్దకు వెళ్లి తమ పరిస్థితిని వివరించారు. సింహం వారి అభ్యర్థనకు సంతోషించి వారి నాయకుడిగా ఉండడానికి అంగీకరించింది. ఆ నలుగురు స్నేహితులు చాలా సంతోషించారు మరియు సింహం ఆదేశాలను ఎల్లవేళలా పాటిస్తామని హామీ ఇచ్చారు. ఒకరోజు సింహం యొక్క పాదంలో ముళ్ళు కూరుకుపోయింది. మరియు అది సింహానికి చాలా బాధ కలిగించింది. సింహం తన నలుగురు స్నేహితులను తనకు సహాయం చేయమని కోరాడు. ఎలుక వేగంగా సింహం పంజా వద్దకు పరిగెత్తింది మరియు తన పదునైన పళ్లతో ముళ్ళును తొలగించింది. సింహం ఎలుక చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు. కొన్ని రోజుల తర్వాత సింహం గుహ వద్దకు వేటగాడు రావడం కాకి చూసింది. కాకి సింహం దగ్గరికి వెళ్లి ప్రమాదం గురించి హెచ్చరించింది. సింహం వేటగాడి నుండి తనను తాను రక్షించుకోగలిగింది. మరోసారి సింహం తనకు చేసిన సహాయానికి కాకికి కృతజ్ఞతలు తెలిపాడు. అదేవిధంగా జింక మరియు తాబేలు కూడా సింహానికి తమదైన మార్గాల్లో సహాయం చేశాయి. ఏదైనా ప్రమాదం దూరంగా ఉన్నప్పుడే జింక తన పదునైన ఇంద్రియాలు ఉపయోగించి సింహాన్ని హెచ్చరించింది. సింహాన్ని ఏదైనా హాని నుంచి రక్షించడానికి తాబేలు తన గట్టి షెల్‌ను ఉపయోగించింది. సింహం తన నలుగురు స్నేహితులతో చాలా సంతోషంగా ఉన్నాడు మరియు వారు సామరస్యంగా జీవించడం కొనసాగించారు. ఒకరోజు సింహానికి చాలా ఆకలి అనిపించింది. రోజంతా వేటాడినా గానీ సింహానికి తగిన ఆహారం దొరకలేదు. అక్కడే ఉండి గంతులు వేస్తూ ఆడుకుంటున్న జింకను చూసి స్నేహితుడు అన్న విషయాన్ని కూడా మరిచి జింకని పట్టుకుని చంపబోయింది. జింక తన ప్రాణాలను కాపాడమని సింహాన్ని వేడుకుంది. కానీ సింహం వినడానికి నిరాకరించింది. దూరం నుంచి చూస్తున్న ఎలుక జింక కష్టాల్లో కూరుకుపోవడం చూసి జింకకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఎలుక సింహం దగ్గరికి పరిగెత్తి సింహం తోకపై కొరికింది. సింహం చాలా కోపంతో ఎలుకపై దాడి చేయడానికి తిరిగింది. అయితే ఎలుక గతంలో వారందరూ చేసిన సహాయాలను సింహానికి గుర్తు చేసి జింకను వదిలేయమని వేడుకుంది. సింహం తన తప్పుని గ్రహించి జింకను విడిచిపెట్టింది. నిజమైన నాయకత్వం అంటే కేవలం శక్తి, బలం మాత్రమే కాదని, కరుణ, దయతో కూడుకున్నదని సింహం గ్రహించింది. తన నలుగురు మిత్రులు కేవలం తన ఆధీనంలో ఉన్నవారు మాత్రమే కాదని, అవసరమైన సమయాల్లో తనకు సహాయం చేసేవారని అతను గ్రహించాడు. ఆ రోజు నుండి సింహం మరింత నిజాయితీ మరియు దయగల నాయకుడిగా మారాడు.
అతను ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తన స్నేహితుల సలహాలను ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకుంటాడు. నీతి మోరల్ నిజమైన నాయకత్వం కేవలం శక్తి మరియు బలం మాత్రమే కాదు, కరుణ మరియు దయ కూడా. తన కింది అధికారుల అభిప్రాయాలను, భావాలను విని తనకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఏది మంచిదో దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మంచి నాయకుడు. స్నేహం యొక్క ప్రాముఖ్యతను మరియు అవసరమైన సమయాల్లో మన స్నేహితుల కోసం మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలో కూడా ఈ కథ మనకు బోధిస్తుంది. విన్నారు కదండి! ఈ స్టోరీలో మనకు నాయకత్వం విలువల గురించి చెప్పారండి. నాయకుడు అంటే ఎలా ఉండాలో చెప్పారు. అలానే స్నేహం అంటే ఎలా ఉండాలి అనేది కూడా చెప్పారండి. చాలా బాగా వివరించారు కదండి! ఈ స్టోరీ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీ అందరికీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే చూసేయొచ్చండి. నాకు పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయండి. అవి చెప్పాలంటే మీరు చూస్తారా లేదా అనేది నాకు అర్థం అవ్వడం లేదండి. మీరు తప్పకుండా ఈ నేను చెప్పే స్టోరీస్ వింటాము అనంటే చాలా మంచి మంచి స్టోరీస్, చాలా పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయండి. అవి 2 పార్ట్స్‌గా చెప్పాలా, 1 పార్ట్‌గా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీ సపోర్ట్‌ని బట్టి నేను ఏమైనా చెప్పగలనండి. మీరు సపోర్ట్ చేస్తాను, మేము చూస్తాము అనంటే నేను తప్పకుండా మంచి మంచి స్టోరీస్, పెద్ద పెద్ద స్టోరీస్ కూడా నేను మీకు చెప్పడానికి రెడీగా ఉన్నానండి. కానీ నాకు ఏ విషయం అనేది మీరు తప్పకుండా కామెంట్ బాక్స్‌లో చెప్పారంటే నేను తప్పకుండా మీరు ఎలా అంటే అలా చెప్తానండి. మీరు పెద్ద స్టోరీస్ కావాలన్నా చెప్తాను, చిన్న స్టోరీస్ కావాలన్నా చెప్తాను, ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలన్నా కూడా చెప్తాను. థ్యాంక్ యూ అండి. తప్పకుండా కామెంట్ చేయండి.